హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ ఇప్పుడు సెన్సార్ అయితే క్లియర్ చేసుకుంది భయ్య. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కొన్ని సీన్స్ అయితే కట్ చేశారు. అలాగే కొన్ని సౌండ్స్ అన్నమాట మ్యూట్ చేశారు. అలాగే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి, అసలు ఏం సీన్లు కట్ చేశారు అనేదన్నమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే అంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ మూవీ అనమాట రన్ టైం వచ్చి 3 hours 20 minutes అనమాట. అయితే ఈ మూవీని 1 minute అయితే సెన్సార్ వాళ్ళు అయితే కట్ చేశారు భయ్య. అయితే ఈ మూవీలో కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయంట భయ్య. ఆ సీన్స్ మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 hours 21 minutes అనమాట. దాంట్లో నుండి 1 minute అయితే కట్ చేశారు. అయితే ఈ థియేటర్లో మనం ఎంజాయ్ చేసేటప్పుడు అనమాట ఈ మూవీ ఓవరాల్గా 3 hours 30 minutes అయితే ఉండబోతుంది. థియేటర్లో ఆ ఇంటర్వెల్ అవి ఇవి కలుపుకొని అనమాట. కానీ ఈ మూవీకి అసలు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టు మాత్రం సెన్సార్ వాళ్ళ దగ్గర కూడా అసలు ట్రిమ్ చేపి లేదంట ఈ మూవీ టీం. అలాంటి పర్ఫెక్ట్‌గా అయితే వాళ్ళైతే ఉన్నారు భయ్య. అయితే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే మ్యూట్ చేపించారంట. అంటే ఏ లాంగ్వేజ్ అనమాట. ఏంటంటే దేవుడి పేరైతే ఒకటి ఉంటుందంట భయ్య, వెంకటేశ్వర స్వామిది. దాన్ని కొద్దిగా మ్యూట్ చేసి మార్చమని చెప్పారంట. అదే కాకుండా ఇటు రావే అనే దానికనమాట ఇంకో లాంగ్వేజ్‌తో అయితే వాడారు. దాన్ని మ్యూట్ చేపించారంట. అదే కాకుండా భయ్య, దీంట్లో అనమాట మన అల్లు అర్జున్ ఒకరి చేయి నరికేశాడంట. ఆ చేయిని అందరికైతే చూపిస్తాడంట భయ్య. దాన్ని ఎడిటింగ్ చేయమని చెప్పారంట. ఆ సీన్ని సీజే వర్క్ చేయమని చెప్పారంట భయ్య. అంత వయలెంట్‌గా ఉందంట. అదే కాకుండా ఒకరి కాలు, ఒకరి మెడ నరికేస్తాడంట అల్లు అర్జున్. ఇది సెకండ్ హాఫ్‌లో అనమాట మనకైతే అర్థమవుతుంది. అంటే 3 hours ఉన్నప్పుడు అనమాట ఈ సీన్ అయితే వస్తుందంట. అదే కాకుండా భయ్య, దీంట్లో రష్మిక మందన సెకండ్ హాఫ్‌లో తన అందం ఉంటుందంట భయ్య. వేరే లెవెల్‌లో అనమాట. ఈ రకంగా అసలు రష్మిక మందన ఏ మూవీలో కనబడలేదంట భయ్య. అంత బాగా అయితే చూపించారంట. అదే కాకుండా ఫస్ట్ హాఫ్ ఏమాత్రం అంత ఉండదంట. యాక్షన్ సీన్స్ మరియు ఎమోషన్స్ సెకండ్ హాఫ్‌లో ఉంటదంట భయ్య. అల్లు అర్జున్ ఒక సీన్‌లో అనమాట ఎమోషన్స్, యాక్షన్ ఇంకా 3/4 అనమాట మెయింటైన్ చేసి ఒక సీన్ అయితే ఉంటుందంట భయ్య. ఆ సీన్ చూశాక అల్లు అర్జున్ ఉన్న పర్ఫార్మెన్స్ అంటే ఏంటో అర్థమవుతుందంట భయ్య చాలా మందికి. ఈ మూవీ చూసినంత సేపు డైరెక్టర్ సుకుమార్ గారి రైటింగ్ మనకి కనిపిస్తూ ఉంటుందంట క్లియర్ కట్‌గా. అంత బాగా వచ్చిందంట. ఇలాంటి విషయాలు మనకి ఎలా తెలుసు అంటే ఆ మూవీ సెన్సార్ వాళ్ళు చూసిన దాంట్లో ఒక మనిషి అయితే వాగేశాడు భయ్య. దాని రకం మనకైతే తెలిసింది ఈ విషయం అయితే. కానీ మూవీ చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటామంట భయ్య. అంత బాగా వచ్చిందంట భయ్య మూవీ మాత్రం. ఇలాంటి మూవీ దాదాపు అల్లు అర్జున్ కెరియర్‌లోనే రాదంట అనైతే సెన్సార్ వాళ్ళైతే చెప్పారు భయ్య. నిజం చెప్పారంటే సుకుమార్ గారితోనే అల్లు అర్జున్ కెరియర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. 'ఆర్య' మూవీ పెద్ద హీరో అయ్యాడు. దాని తర్వాత ఈ మూవీతో అసలు వరల్డ్‌లో అనమాట ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటాడు మన అల్లు అర్జున్. అంత బాగుందంట భయ్య మూవీ. నేను అనుకున్నా భయ్య 3 hours 21 minutes అయితే చాలామందికి బోర్ కొడుతుంది అని నేనైతే అనుకున్నా. కానీ ఈ మూవీ అలా కాదు. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ చూస్తామని చెప్పారు భయ్య. ఇలా అయితే ఈ మూవీకి అసలు ఏమాత్రం తిరుగులేదు భయ్య. ఈ మూవీ డే 1 దాదాపు 500 crores కొడుతుందని నేనైతే అనుకున్నా. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.